వీక్షకులందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరం ముందు మేషరాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలు ఈ ఇంగ్లీషు సంవత్సరానికి ఉండవు కాబట్టి అది ప్రేక్షకులు గమనించాలి. అలా ఎవరు చెప్తున్నా ఖండించాలి. ఎందుకంటే రాజపూజ్య అవమానాలు ఇవన్నీ కూడా ఉగాదికి మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి అత్యుత్సాహంతో ఈ ఆంగ్ల సంవత్సరానికి రాజపూజ్య అవమానాలు చెప్పేటువంటి వారిని మీరు ఖండించండి, అది నా సూచన. అలాగే ఈ మేషరాశి వారి యొక్క పరిస్థితిని కనుక గమనిస్తే ఈ సంవత్సరంలో దీర్ఘ సంచార గ్రహాలని మనం పరిశీలన చేస్తే ఈ సంవత్సరం ప్రారంభంలోనే కొన్ని పంచగ్రహ కూటములు, చతుర్గ్రహ కూటములు ఇలా చాలా ఏర్పడుతూ ఉన్నాయి. రావుకేతువులు ఈ సంవత్సరం చివరి వరకు కూడా మేషరాశికి 11వ స్థానంలోనూ 5వ స్థానంలోనే ఉంటారు. ఈ సంవత్సరం చివరిలోనే డిసెంబర్ నెలలో మారి వారు 10-4 స్థానాల్లోకి వెళతారు. ఎటు చూసుకున్నా రావుకేతువులు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు. ఇక శనేశ్వరుడు 12వ స్థానం ముందు ఉన్నారు. శనేశ్వరుడు ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అంతా కూడా అదే స్థానం ముందు ఉంటారు. మధ్యలో శని వక్రగతిలోకి వెళ్ళినా కూడా రాశి మార్పు ఏమి ఉండదు. కొంతకాలం వక్రించి మరలా అదే స్థానం ముందు కొనసాగుతారు. కాబట్టి 12వ స్థానం ముందు శనేశ్వరుడు ఫిక్స్డ్ గా ఉన్నారు. ఇక గురువు ఈ సంవత్సరంలో 2 సార్లు మారుతారు. ఒకటి జూన్ నెల 2వ తారీఖున మిథున రాశి నుండి కర్కాటకంలోకి మారుతారు. తర్వాత అక్టోబర్ 31న కర్కాటకం నుండి సింహరాశికి మారుతారు. ఈ 2 మార్పుల్లో 2వ మార్పు ఈ మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అంటే అక్టోబర్ 31 దాటిన తర్వాత నవంబర్ డిసెంబర్ నెలలో గురుబలం పెరుగుతుంది. ఇది క్లుప్తంగా ఈ సంవత్సరంలో ఉండేటువంటి గ్రహగతుల యొక్క ఫలితాలు చూసుకుంటే దీర్ఘ సంచార గ్రహాల్లో రాహు అనుకూలంగా